అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2026 సంవత్సరము జనవరి మాసము 4వ తారీఖు ఆదివారం నాటి ధ్యానాంశము. నోవాహునకు అయితే కృప. ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనమందు, అయితే నోవాహు యెహోవా దృష్టియందు కృప పొందిన వాడాయెను. నోవాహునకును అతనికి ఇంటి వారికి ప్రభువు దయచేసిన అనేక ఆశీర్వాదములను బైబిల్ గ్రంథమునందు చూడవచ్చును. మొట్టమొదటిగా ఆయన కుటుంబము అంతటికి రక్షణ ఆజ్ఞాపించెను. రెండవదిగా వారిని గూర్చిన భయము సమస్త జనములకు కలుగజేసెను. మూడవదిగా నోవాహు యొక్క కుటుంబ సభ్యులపై కొలతలేని కృపను కనబరచెను. కృప ఒక చక్కటి భద్రతనిచ్చు కంచె. కృప మనలను ఆవరించుచున్నప్పుడు అక్కడ ఆశ్రయమును కాపుదలను కలదు. చితిస్రారపు మ్రానుతో చేయబడిన ఓడ నోవాహునకు ఆశ్రయముగా ఉండేది. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపొడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెషయా 54వ అధ్యాయం 10వ వచనం. ఒక మనుష్యుడు దేవుని యొక్క కృపను అల్పముగా తలంచి మనసునకు నచ్చినట్లుగా జీవించినట్లయితే ప్రభు ఆ కృపను అతని నుండి తొలగించు, కాపుదలనిచ్చు కంచెను తీసివేయను. అప్పుడు సాతానును, లోకపు నాశనమును అతనిపై దాడి చేయుటకు అది హేతువగను. సౌలు రాజుగా అభిషేకింపబడి ఉండినప్పటికీ ప్రభు యొక్క మాటను తునీకరించినందున ప్రభు తన యొక్క కృపను అతని నుండి తీసివేసెను. దాని తర్వాత దుష్ట ఆత్మలు సౌలును బట్టి పీడించెను. 2021వ సంవత్సరము అమెరికా యొక్క గొప్ప ఔన్నత్యముగా ఎంచబడిన వర్తకపు కేంద్రమై ఉన్న జంట గోపురము పడగొట్టబడినప్పుడు ప్రభు ఆ దేశము నుండి తన యొక్క కృపను ఎడబాపి వేసెనా అని సేవకులు తలంచిరి. మరియు అమెరికాను మరలా తరచుగా సందర్శించున్న పెను తుఫానులను, భారీ వర్షములను, ప్రకృతి వైపరీత్యములను దేశమును హెచ్చరించిన కొరకే ప్రభు పంపించుచున్నాడు అనే సంగతిని అత్యధికమైన ప్రజలు ఆలోచించుటకు తప్పిపోయి, అటువంటి గొప్ప వినాశములు ఏర్పడుచున్నప్పుడెల్లను ప్రజలు తమ్మును తగ్గించుకుని పాపములు ఒప్పుకొని తమ యొక్క చెడు మార్గములను విడిచి తిరిగినట్లయితే ప్రభు కూడాను కనికరించును, తాను చెయ్య తలంచిన కీడును చెయ్యకుండును. 1945వ సంవత్సరమున జరిగిన 2వ మహాప్రపంచ యుద్ధమునందు హీరోషిమా నాగసాకి మంట అంటుకొని కాలిమసిపోయాను. అయితే అట్టి వినాశనమునందు ఒకే ఒక్క ఇల్లు మాత్రము కొంచెము కూడాను హాని కలగకుండా నిలిచి ఉండేది. జపాను నందు గల అంతమంది విజ్ఞానులకును ప్రభుత్వమునకును ఒకే ఆశ్చర్యము, ఆ ఇల్లు నశింపబడక నిలిచి ఉండుడు గల కారణము ఏమిటి అను సంగతిని పరిశీలించి చూచి చివరకు మా యొక్క ఇల్లు కాపాడబట్టుకు ఒకే ఒక కారణము గలదు, అది దేవుని యొక్క కృపయే అని ఆ ఇంట్లో కాపాడబడిన క్రైస్తవ మిషనర్లు చెప్పారు. దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరం నందు నోవాహునకు కనబరిచిన కృపను ప్రభు మీకును మీ కుటుంబమునకు దయచేయునుగాక. ప్రభు మీకు ఆశ్రయమును, దుర్గమును, ఆపత్కాలమునందు నమ్మకొనదగిన సహాయకుడై ఉన్నాడు. 46 కీర్తన 1వ వచనం. నేటి ధ్యానమునకి భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అత్యధికముగా ఉన్నది. 103వ కీర్తన 11వ వచనం. నేటి వేద పట్టణము ఉదయము ఆదికాండము 10, 11 మరియు 12 అధ్యాయం, సాయంత్రం మత్తయి సువార్త 4వ అధ్యాయం. ప్రభువు ఈ పునరుద్ధానపు దినమునందు మిమ్ములను ధారాళముగా దీవించునుగాక. ఆమేన్.